పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏమవుతుంది, ఇది పర్పెండిక్యులర్ లైన్. నెక్స్ట్ ఏం చేయాలి, రిమూవ్ ఆల్ ద రెసిస్టర్స్ అలాంగ్ ద లైన్. ఈ లైన్లో అలాంగ్ ద లైన్ ఏమైనా ఉన్నాయి, రెసిస్టర్స్ లేవు, కాబట్టి దీన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అలాంగ్ దిస్ లైన్ వీ హ్యావ్ కామన్ పొటెన్షియల్, ఇక్కడ పొటెన్షియల్ ఉంటుంది, ఇక్కడ కూడా వి ఉంటుంది. సో కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనకు పొటెన్షియల్ అనేది సేమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సేమ్ పొటెన్షియల్ కాబట్టి సర్క్యూట్ని లిఫ్ట్ చేస్తే ఎట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడున్న ఈ కనెక్షన్ని నేను రిమూవ్ చేస్తే ఇది పైనకి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇది డౌన్, ఇది ఇట్లా, మధ్యలో కనెక్షన్ ఏం లేదు, రెండింటి కనెక్షన్ ఏం లేదు. సరే చూడండి, ఇది ఎట్లయితే అంటే కనెక్షన్ లేకుండా ఉంటే, సో ఇట్లా, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, మధ్యలో కనెక్షన్ ఏం లేదు. ఇప్పుడు ఇది ఆర్ ఆర్ ఆర్, ఇప్పుడు ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది, 2R. దీన్ని ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే ఇది పీకి మధ్యలో ఆర్ ప్లస్ ఆర్ ఎంత అవుతుంది వాల్యూ, పీకి మధ్యలో 2R, ఇది క్యూ. నెక్స్ట్ ఇది ఆర్ ప్లస్ ఆర్ 2R. సో ఇక్కడ ఇంకొక రెసిస్టర్ ఉంది, ఇది ఆర్, ఆయనకు మిడిల్లో ఒకటి, ఇంకొకటి డౌన్, మిడిల్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్, దెన్ డౌన్లో ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఆర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో లిఫ్ట్ చేసినాం కాబట్టి రెండింటిని, ఇవి ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది, ఇది 2R, ఇది ఆర్ ఆర్ ఆర్. సేమ్ కింద కూడా ఈ సేమ్ సర్క్యూట్ వస్తుంది. పైన ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం, జస్ట్ దాని కింద కూడా సేమ్ రాస్తే సరిపోతుంది. ఇది ఆర్ టు ఆర్ ప్యారలల్, ఆర్ టు ఆర్ ప్యారలల్ మనకి ఏమవుతుంది, 2R ఇంటూ ఆర్ బై 2R ప్లస్ ఆర్, R1 R2 బై R1 ప్లస్ R2. ఇది 2R స్క్వేర్ బై 3R, ఆర్ఆర్ క్యాన్సర్, 2/3R. ఈ వాల్యూ ఏమైంది మనకు 2/3R. ఈ వాల్యూ మొత్తం ఏమైంది 2/3R. ఇక్కడ ఆర్ అట్లనే ఉంది, సో ఈ వాల్యూ ఏమైంది మనకు 2/3R. సో ఇక్కడ ఆర్ కూడా అట్లనే ఉంది, 2/3R. ఆర్ 2/3, ఇది 2R/3, 2R/3, ఇది 2R/3 అంటే ఆర్ 2R/3 ఆర్, ఆర్ ప్లస్ ఆర్ 2R/3. సో ఈ సిరీస్లో ఉన్నాయి కాబట్టి 2R/3 ప్లస్ 2R వాల్యూ ఎంత అవుతుంది, ఇది 2R ప్లస్ 3 2 6R/3 ఎంత అయింది వాల్యూ, 8R/3. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, పైన 8R/3, 2R, కింద కూడా ఎంత వస్తుంది, 8R/3, 8R/3. సో ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే పైన 8R/3, కింద కూడా 8R/3, మధ్యలో 2R.